డొనాల్డ్ ట్రంప్ కి నోబెల్ పీస్ ప్రైజ్ పిచ్చి పట్టుకున్నట్టుగా ఉంది. సో నోబెల్ పీస్ ప్రైజ్ నాకేం ఇస్తారా, నాకేం ఇవ్వరు కదా, నేను ఇండియాకు పాకిస్తాన్ కు మధ్య రాజీ చేశాను, లేకపోతే అటు రష్యా ఉక్రెయిన్ మధ్య నేనే చేశాను, ఇంకోటి ఏదో చేశాను, ఇంకోటి చేశాను, అన్ని ప్లేసుల్లో నేనే వాళ్ళ అసలు యుద్ధాలు జరగకుండా ఆపుతున్నాను, నాకేమైనా నోబెల్ ప్రైజ్ ఇస్తారా అని చెప్పి ట్వీట్ చేశాడు. ఆయన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశాడు. సో దానికి సంబంధించిన అంశం నడుస్తోంది. ఇంకోవైపు అసీం మునీర్తో లంచ్ చేశారు. అండ్ అసీం మునీర్తో లంచ్ చేసిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ ట్రంప్ కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలని ప్రపోజ్ చేస్తున్న పరిస్థితి. సో ఇది విడ్డూరంగా ఉంది నిజానికి. అసలు యాక్చువల్లీ అసలు ఎంత విడ్డూరమో ఇక చెప్పడానికి కూడా లేదు. ఒకసారి చెప్పరా, ఒకసారి మీరు మీ విశ్లేషణ వినాలనుంది. కరెక్ట్. డొనాల్డ్ ట్రంప్ కంప్లీట్ గా ఒక సెల్ఫ్ ఫోకస్డ్ పర్సన్. ఆయన తను తన తప్ప, తన అహం తప్ప ఇంకేమీ ఆయన కనిపించట్లేదు. ఇప్పుడు లాస్ట్ టర్మ్ ఆయనకి, దీని తర్వాత ఆయన గెలవడం కూడా ఏమీ లేదు. ఇంకా ఈ టర్మ్ లో ఏం చేసినా ఇప్పుడే చేయాలి, దీని తర్వాత ఇంకా ఆయనకు ఆప్షన్ కూడా లేదు. కాబట్టి ఇప్పుడే ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చేయాలి. ఆయన చాలా కాలంగా చెప్తున్నాడు, ఒబామా కేసు నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇచ్చారు, అదే నోబెల్ ప్రైజ్ కి అర్హతనే లేదు అతనికి. ఇన్ని యుద్ధాలు చేశాడు, ఇన్ని వేల మందిని చంపాడు, ఇంత డీప్ స్టేట్ యొక్క అజెండా అంతా ముందుకు తీసుకెళ్లాడు. కాబట్టి అతనికి మీరు ఇచ్చారు. అతనికంటే నేను చాలా గొప్ప విషయాలు చేశాను, ఎన్నో యుద్ధాలు ఆపాను, ఎన్నో యుద్ధాల నుంచి తప్పించాను అమెరికన్ ట్రూప్స్ ని, ప్లస్ యుద్ధాలు జరగకుండా నేను ఆపాను. కాబట్టి నాకు రాకపోతే ఎవరికి రావాలి అని దీంట్లో పట్టుకున్నాడు. నోబెల్ ప్రైజ్ పిచ్చి పట్టుకుంది ఆయనకి, నన్ను ఎవరు అక్నాలెడ్జ్ చేయాలి. ఆయనే అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. పాకిస్తాన్ భారతదేశం మాట్లాడుకుని ఏదో నిర్ణయించుకున్నారని కూడా చెప్పిన ఒక వ్యక్తి. ఇన్ఫాక్ట్ ఈ స్టేట్మెంట్ లోనే, నేను ఆపానని చెప్పిన స్టేట్మెంట్ లోనే, దే ఆర్ టూ స్మార్ట్ పీపుల్ సాట్ అండ్ డిసైడ్ అని చెప్పాడు. వెరీ స్మార్ట్ పీపుల్, దే డిసైడెడ్ టు స్టాప్ దిస్ వార్ అని ఆయన చెప్పాడు. ఆ స్టేట్మెంట్ అని చెప్పాడు. మళ్ళీ కిందేమో ఒక్కోసం మేరకు యాడ్ చేశాడు, నేను ఆపాను అంటాడు. కాబట్టి ఆయన ఎవరు నమ్ముతాడు? అసలు పెద్ద జోక్ తయారైపోయింది. కాబట్టి వాళ్ళ దేశంలో ఎవరు నమ్మట్లేదు. నోబెల్ కమిటీకి వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు దాన్ని? అందుకని ఎంతో ఒక డ్రామా తప్పితే ఇంకే. పాకిస్తాన్ ఏంటో ఆపర్చునిటీ వాళ్ళకి అర్థం అయిపోయి, ఈయన ఎక్కడ బోల్తా పడతాడో అర్థం అయిపోయి, ఈయన వీక్నెస్ ఏంటో పట్టుకున్నారు. అందుకని దాన్ని ఆఫీషియల్ గా వాళ్ళు నామినేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే, చూడు పాకిస్తాన్ ఎంత గొప్ప దేశం, చూడు నన్ను నోబెల్ లారెట్ గా రికగ్నైజ్ చేసింది, నా యొక్క గొప్పతనాన్ని రికగ్నైజ్ చేసిన ఏకైక దేశం పాకిస్తాన్ అని చెప్పి ఉబ్బి తప్పిపోతున్నాడు ఆయన. సో అది వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుని వాళ్ళు చేస్తున్నారు. సో అదొక స్ట్రాటజీగా వాళ్ళు నామినేట్ చేశారు, కానీ అంతకుమించి ఏమి లేదు. కానీ అసీం మునీర్ ని పిలిచి చాలా ఇష్యూస్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇంకా అసీం మునీర్ పాకిస్తాన్కి రాలేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అమెరికా నుంచి ఇంతవరకు ఇంకా పాకిస్తాన్ తిరిగి రాలేదు. పాకిస్తాన్ లో ఆల్రెడీ అసీం మునీర్కి వ్యతిరేకంగా చాలా నెరేటివ్స్ బిల్డ్ అవుతున్నాయి. ఎందుకంటే అక్కడ బేసిక్ గా మనం చూస్తే కనుక బలూచిస్తాన్ లోను, తర్వాత మనకు సింధ్ ప్రాంతంలోను కొన్ని ఎయిర్పోర్ట్స్ అమెరికాకి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, ఒప్పుకున్నాడు. ప్లస్ చాలా రిపోర్ట్స్ మనకి ఏమొస్తున్నాయంటే, వీళ్ళ ఐఆర్జిసి కమాండర్స్ కి అసీం మునీర్ వాచ్లు ఇచ్చాడు ఆయన. ఆ వాచ్ల ఆధారంగానే వీళ్ళు ట్రాకింగ్ చేసి ఇజ్రాయెల్ మనల్ని కొట్టింది అని మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. అంటే ఎక్కడో అమెరికన్ ఎజెండాని అసీం మునీర్ ముందుకు తీసుకెళ్తున్నట్టు ఒక మెసేజింగ్ వెళ్తుంది. ప్లస్ అమ్ముడు పోయాడు అమెరికాకు, కాబట్టి మన బేసెస్ అని వాళ్ళకి ఇస్తున్నారు. ఇది ఇమ్రాన్ ఖాన్ సమర్థించే వాళ్ళు దీన్ని ఇంకా ముందు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ అఫీషియల్ గా, నేను ససేమిరా ఎప్పుడు కూడా అమెరికన్ బేసెస్ ఒప్పుకోను అని చాలా స్పష్టంగా చెప్పాడు. నెవర్ విల్ ఐ అగ్రీ ఫర్ దాట్ అని చాలా స్పష్టంగా చెప్పాడు ఇమ్రాన్. సో ఇస్తాడా లేదా వేరే విషయం, కానీ అఫీషియల్ గా అయితే చాలా టఫ్ గా స్టేట్మెంట్ తీసుకున్నాడు. అసీం మునీర్ వీళ్ళకి బేసెస్ ఇచ్చాడు అని తెలియగానే ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ ఏం చేస్తారంటే, వీడు దేశద్రోహి, వీడు అమ్ముడు పోయాడు, కాబట్టి ఇమ్రాన్ ఖాన్ మళ్ళీ రిలీజ్ చేయాలని వాళ్ళ నేరేటివ్ వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు. అందుకని అక్కడ అఫ్ కోర్స్ ఆర్మీ కంట్రోల్ చేస్తుంది, కాబట్టి ఆర్మీలో ఏమైనా కూ అయితే గానీ అతను ఎవరు టచ్ చేయలేరు. బట్ అదర్వైజ్ అమెరికా మొత్తం అతనికి ఏం చెప్పాలో చెప్పేసింది. లంచ్ మీటింగ్ కి, డిప్లొమసీలో లంచ్ మీటింగ్ కి పెద్ద ఇదే ఉండదు. అంటే ప్రైవేట్ మీటింగ్, అఫీషియల్ మీటింగ్ కాదు. ఎందుకంటే అఫీషియల్ గా మాట్లాడాలంటే షాబాజ్ షరీఫ్ అని పిలవాలి. షాబాజ్ షరీఫ్ ఆ దేశానికి ప్రధానమంత్రి. ప్రధానమంత్రిని పిలవకుండా ఆర్మీ చీఫ్ ని పిలిచారంటే దాని అర్థం ఏంటి? ఒకటి మెసేజింగ్, ప్రధానమంత్రికి ఏమి సీన్ లేదు అక్కడ అని ఓపెన్ గా చెప్తుంది. రెండు, ఆర్మీ చీఫ్ ని పిలిచి డైరెక్ట్ గా మీటింగ్ పెడితే కనుక ప్రెసిడెంట్ ఇతను బరాబరి ఒకే సమానంగా ఉన్నారు అని చెప్పేసి మెసేజ్ వెళ్తుంది. అందుకనే లంచ్ కి పిలిచారు, ఏదో ఫ్రెండ్ పిలిచినట్టు లంచ్ పిలిచి మాట్లాడినట్టు పంపించారు. అంటే డిప్లొమాటికలీ లంచ్ మీటింగ్స్ అన్నది దానికి లెక్కగా రాదు. కానీ వీళ్ళు అఫ్ కోర్స్ ఉబ్బి తప్పిపోయి, మేము చాలా చూడు డొనాల్డ్ ట్రంప్ మిమ్మల్ని పిలిచాడు అని చెప్పుకుంటున్నాం. కానీ అక్కడ చాలా స్పష్టంగా ఇరాన్ వ్యతిరేకంగా మీరు మాకు పనిచేయాలి, ప్లస్ మా న్యూక్లియర్ అసెట్స్ అక్కడ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా సురక్షితంగా ఉంచాలి, దాన్ని ఎలా ఇండియన్ అటాక్స్ అవ్వకుండా మీరు ఎలా ఆపాలి, ఇండియాతో మళ్ళీ పెట్టుకోకండి, మీరు పెట్టుకున్నారంటే మాకు ఇబ్బంది వస్తుంది. ఇటువంటివన్నీ కూడా డైరెక్ట్ గా అసీం మునీర్కే చెప్పారు. ఎవరు చెప్పినా లాభం లేదు కాబట్టి డైరెక్ట్ గా అతను చెప్పారు.
సో నా సస్పెషన్ ఏంటంటే పాకిస్తాన్లో కూడా డీప్ స్టేట్ ఉంది. పాకిస్తానీ డీప్ స్టేట్ అసీం మునీర్ మీద ఏమైనా టార్గెట్ పెడుతుందా రాబోయే కొన్ని రోజుల్లో అని ఒక డౌట్ నాకున్నది. చూద్దాం. ఎందుకంటే అమెరికాకి కంప్లీట్ గా అమ్ముడుపోతే కన్నా చైనా ఊరుకోదు కదా. చైనా విల్ కౌంటర్ అటాక్. కాబట్టి చైనా అక్కడ ఏదో చేస్తుంది అని నాకు అనుమానం వస్తుంది. సో లెట్ us వాచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.